చిన్న పిల్లల్లా ఇప్పటికీ 50 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా యువనేతలుగా మాట్లాడుతూ తిరుగుతున్నటువంటి ఈ రోజుల్ని మనం చూసినట్టయితే 34 సంవత్సరాలకి ఒక వ్యక్తిత్వ నిర్మాణం చేసేటువంటి ఒక సజ్జన శక్తి, సంఘటన శక్తి ఉన్నటువంటి ఒక సంస్థకి పెద్దగా నిలిచారు. వారితో ఉన్నటువంటి డాక్టర్జీ, అదేమిటి డాక్టర్జీ మిమ్మల్ని చేయకుండా ఆవాజీ అన్నారు, మీరెందుకు అయ్యారు, మీరు కదా వారి కుటుంబం అని అంటే అప్పుడు ఆవాజీ అన్నారు, ఏమన్నారంటే డాక్టర్జీ యొక్క కుటుంబం నేను కావచ్చు కానీ హృదయం మాత్రం గురూజీ. ఈ హృదయాన్ని అర్థం చేసుకున్నటువంటి వారు డాక్టర్జీ, హృదయాన్ని అర్థం చేసుకున్న వారు గురూజీ. కాబట్టి గురూజీని వారు సంస్థ యొక్క సరసంఘచాలక ఎప్పుడైతే డాక్టర్జీ నియమించారో గురూజీ విపరీతమైన పర్యటన చేశారు, దేశవ్యాప్తమైనటువంటి పర్యటన. కానీ గురూజీ యొక్క నడక నల్లేరు నడకలాక. ఈ దేశ విభజన జరిగింది. దేశ విభజన జరిగి మన కళ్ళ ఎదురుగుండా మనమందరము చూస్తూ ఉండగా, హిందువులందరూ చూస్తుండగా పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల్ని నిలబెట్టి కాలబెట్టారు. స్త్రీల యొక్క మానాలను దోచారు, వాళ్ళ ఆస్తులను దోచారు, నరికి చంపి రైలులో మొత్తం రైలంతా కూడా శవాల గుట్టలుగా చేసి ఈ దేశానికి పంపించారు. ఇది చూస్తూ ఈ విషయాన్ని తెలియజేయకుండా దక్షిణ భారతం ఇటువైపు అంతా కూడా స్వాతంత్ర వేడుకలు జరుపుకున్నటువంటి ఒక అభాగ్య జాతి హిందూ జాతి. ఆలోచన కళ్ళెంబడి నీళ్లు వస్తాయి, హృదయంలోంచి ఆవేదన పొంగుతుంది మనకి. ఒకే ఇంటిలో ఒక పక్క చనిపోతే ఇంకొక పక్క ఉత్సవాల. ఇది సహితం కాక సహితము అని చెప్పి గురూజీ అక్కడ ఉన్నటువంటి స్వయం సేవకులందరినీ కూడాను పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి హిందువులందరికీ సరి అయినటువంటి నివాసం ఏర్పరచడం, వారికి సరి అయినటువంటి ఏర్పాటు చేయటం లాంటివి చేశారు. ఇది ఆర్ఎస్ఎస్ తప్ప ఏ సంస్థ కూడా ఈ దేశంలో పట్టించుకోలేదు. వాళ్ళు జెండా ఎగరేయడంలో, అధికారాన్ని అనుభవించడంలో, ఆనందోత్సవాల్లో మునిగి తేలుతూ ఉంటే మన సోదర హిందువుల కోసం గురూజీ పరితపించారు. దేశ విభజన జరిగింది, దేశానికి స్వాతంత్రం వచ్చింది అని మనము అనుకున్నాము. కానీ దేశాన్ని ఖండించారు ముక్కలుగా. మతం పేరుతో విభజన జరిగిన ఒకే ఒక్క దేశం ఈ ప్రపంచంలో భారతదేశం. అది గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఏ దేశాన్ని కూడా మతం పేరుతోటి ముక్కలు చేయలేదు. ఇంత ముక్కలు అయిన తర్వాత ఆ రోజు పటేల్ గారు అన్నారు, నిన్నటి దాకా రాత్రి దాకా ఈ దేశ విభజన కావాలని కోరుకున్నటువంటి ముస్లింస్ ఈ దేశంలో ఎందుకున్నారు, వాళ్ళని ఎందుకు పంపించడం లేదు, ఇక్కడ వాళ్ళు ఇక్కడే, అక్కడ వాళ్ళు అక్కడే అన్నారు. అక్కడ ఉన్నటువంటి హైందవులు, ఆ రోజు ఉన్నటువంటి 26% ఉన్నటువంటి హిందువులు ఇవాళ కేవలం 1% వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఎంత శాతానికి పెరిగారో మీరే ఆలోచించుకోండి. ఆ రోజు ఉన్నటువంటి అతి తక్కువ నెంబరు ఇవాళ 25 కోట్ల మందికి వచ్చారు. ఇది సెక్యులరిజం ఇచ్చినటువంటి మనకి శాపం ఈ దేశానికి. గురూజీ గాంధీజీ హత్య అయిన వెంటనే ఆ హత్యను ఎలా అయినా సరే ఆర్ఎస్ఎస్ను అణిచివేయాలి, తుడిచివేయాలి. ఎందుకంటే ఇది ఒక సజ్జన శక్తి. ఈ సజ్జన శక్తి ఎప్పుడైతే నిర్మాణం అవుతుందో, ఏనాడన్నా పొలిటికల్ పార్టీగా మారిపోతే తన యొక్క అధికారానికి, తన యొక్క రాబోయేటువంటి సంతతికి అధికారానికి అర్థమవుతుందని ఆర్ఎస్ఎస్ను అణిచివేయాలని ఆర్ఎస్ఎస్ మీద నిబంధన పెట్టారు, బ్యాన్ చేశారు. బ్యాన్ చేసి అందరినీ కూడా జైల్లో కుక్కారు. అప్పుడు స్వయం సేవకులు గురూజీని అడిగారు, గురూజీ ఒక్క ఆజ్ఞ ఇవ్వండి, ఒక్క ఆజ్ఞ ఇవ్వండి, అందరినీ మనం కూడాను మన శక్తి ఏంటో చూపిస్తామనంటే గురూజీ ఒక్కటే మాట అన్నారు, కన్ను నాదే, చెయ్యి నాదే, నా చేత్తో నా కన్ను పొడుచుకుంటానా, కాబట్టి అందరూ సమయంలో పాటించండి అన్నారు. కోర్టుల ద్వారా అనేక విషయాలు, అనేక పోరాల ద్వారా పోరాడి ఈ యొక్క సంస్థ మీద పెట్టినటువంటి బ్యాన్ను తీసివేశారు. ఇంత చేసిన నెహ్రూ ఇంత కచ్చ కట్టి మన మీద, ఈ యొక్క ఆర్ఎస్ఎస్ మీద ఇంత చేసినప్పటికీ చైనా యుద్ధం వస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంపూర్ణమైన మద్దతు ఇస్తూ సైనికులకు అద్భుతమైన సేవలు చేస్తే నెహ్రూ గారికి అప్పుడు పశ్చాత్తాపం కలిగి
ఆనాడు మనల్ని ఆ సంఘ స్వయం సేవకుల్ని బయటికి పిలిచారు. ఇది సంఘము సాధించినటువంటి అద్భుతమైన నైతిక విజయం. ఈనాడైతే నెహ్రూ గారు గుర్తించారో ఆనాడు వాడు పశ్చాత్తాపడ్డారు. ఆ తర్వాత వారి మరణం జరిగింది. కానీ గురూజీ ఒకటి ఆలోచించారు, సంఘము కేవలం ఇలా ఉంటే సరిపోదు, అనేక సంస్థల్లో ఈ నిర్మాణమైనటువంటి సజ్జన శక్తి నిర్మాణం కావాలి. విశ్వ హిందూ పరిషత్, భారతీయ మజ్దూర్ సంఘ్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, వనవాసి కళ్యాణాశ్రమం, ఇలా ఎన్నో సంస్థలకు ప్రేరణ ఇస్తూ ఇక్కడ తయారైన వ్యక్తుల్ని ఒక్కొక్కరిని పంపిస్తూ అనేకమైనటువంటి సంస్థలు. ఇవాళ సంఘానికి ఎన్ని సంస్థలు ఉంటే సంఘంలో పనిచేసే వాళ్ళకు కూడా తెలియదు. అన్ని సంస్థలు ఉన్నాయి.